పార్ట్ 2 ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌కి అన్ని ఏర్పాట్లు కూడా చాలా గ్రాండ్‌గా జరుగుతున్నాయి. ఒకవైపు మొత్తం కూడా ఈవెంట్‌కి వేదికగా మొత్తం కూడా రెడీ అవుతుంటే, మరొక వైపు ఇటు బారికేడ్లు మొత్తం కూడా ఫ్యాన్స్ బీభత్సంగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎన్టీఆర్ ఫ్యాన్స్ వాళ్ళందరూ కూడా ఈ ఈవెంట్‌ని ఎంజాయ్ చేసే విధంగా కూడా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఈవెంట్ నిర్వాహకులు మనం ఇక్కడ చూడొచ్చు, వీళ్ళందరూ కూడా ఈ ఫ్యాన్స్ కోసం మంచి భారీ గేట్లు కూడా ఏర్పాటు చేసేసి ఎక్కడ ఎవరు కూడా ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. నైట్ నుంచి కూడా మొత్తం కూడా చాలా పకడ్బందీగా చూస్తున్నారు. ఎవరు కూడా ఫ్యాన్స్ మళ్ళీ ఇటు రాకుండా అన్ని బారికేడ్లు కూడా ఏర్పాటు చేసి ఆ పాసులు ఉన్న వాళ్ళనే లోపలికి వచ్చే విధంగా కూడా చేస్తున్నారు. ఇక్కడ కొంతమంది వర్కర్స్ అందరూ కూడా ఉన్నారు. నైట్ నుంచి కూడా బాగా కష్టపడుతున్నారు. వర్షం వచ్చినా కూడా వీళ్ళందరూ కూడా చాలా కష్టపడుతున్నారు. అన్న చెప్పండి, మొత్తం నైట్ నుంచి కూడా మీరు ఇంత కష్టపడి ఇంత చేస్తున్నారు, చాలా గ్రాండ్గా ఈవెంట్ జరగబోతుంది కదా, ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇది? ఈవెంట్కి సంబంధించి ఏర్పాట్లు అయితే నిర్వాహకులు చాలా గ్రాండ్గానే చేస్తున్నారు. ఈ ఈవెంటు సంబంధించి ఏర్పాట్లు చాలా సక్సెస్గా చేసే విధంగా కూడా చేస్తున్నారు. ఇక ఇదంతా ఫ్యాన్స్కి సంబంధించినటువంటిది. ఇది మొత్తం కూడా ఫ్యాన్స్ మొత్తం కూడా వచ్చే విధంగా అట్నుంచి వచ్చే విధంగా ఇది ఉండే. ఇక్కడేమో విఐపి ఎంవిఐపి అదే ఆ స్టేజీ పైన కూడా మొత్తం ఉంటుంది. మొత్తం కూడా అంటే దూరం నుంచి చూసినా కూడా అది ఈవెంట్కి సంబంధించి మొత్తం చాలా గ్రాండ్గా లుక్ మాత్రం ఉంది. నైట్ కలర్ఫుల్గా ఏర్పాట్లు కూడా అన్నీ చేస్తున్నారు. ఈ ఏర్పాట్లన్నీ కూడా మరి కొద్ది గంటల్లో మొత్తం ఫినిష్ అయిపోయి సాయంత్రం ఈవెంట్కి మాత్రం ఒక మంచి లుక్ వచ్చే విధంగా ఉంది. ఇక స్టేజీ పైన ఎన్టీఆర్ ఏ స్పీచ్ ఇస్తాడు, ఎందుకంటే త్రిబుల్ తర్వాత మళ్ళీ ఆ స్టేజ్లో ఈ సినిమా ఉండబోతుంది. కాబట్టి ఇప్పటికే హృతిక్ రోషన్ కానీ ఎన్టీఆర్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ కూడా మనం ఆ టీజర్ ట్రైలర్ సాంగ్స్లో కూడా చూడటం జరిగింది. సో ఈ స్టేజీ పైన ఎన్టీఆర్కి సంబంధించినటువంటి డ్యాన్స్కి సంబంధించి నిర్వాహకులు కూడా కొన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఆయన సినిమాలు నటించినటువంటి మొత్తం కూడా డ్యాన్స్ కొరియోగ్రాఫర్లు కూడా మొత్తం కూడా ప్రాక్టీస్ చేసి అవన్నీ కూడా ఇక్కడ ప్రేక్షకుల ముందు వాళ్ళు కూడా వేయబోతున్నారు. రెండు వైపులో పెద్ద స్క్రీన్స్ కూడా ఉన్నాయి. ఆ స్క్రీన్స్ పెద్ద స్క్రీన్స్ మనం చూడొచ్చు. లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, మళ్ళీ సెంటర్ సైడ్ ఎక్కడ కూడా అసలు ఎంత దూరంలో ఉన్నా కూడా మొత్తం కూడా కనిపించే విధంగా అయితే ఇవన్నీ ఏర్పాట్లు అయితే చాలా పకడ్బందీగా ఉన్నాయి. ఇక ఈవెంట్ మొత్తం కూడా టీవీ ఛానల్స్ కూడా మళ్ళీ ప్లే చేసే విధంగా వాళ్ళు కూడా మొత్తం కూడా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇక ఈవెంట్లో స్పీచ్ ఎన్టీఆర్ ఏమిస్తాడు, హృతిక్ రోషన్ ఏమిస్తాడు, మొత్తం ఏం చేస్తారు అనేది కూడా మనం చూడవచ్చు. డైరెక్టర్ దాంతోపాటు మిగతా వాళ్ళు అయితే ఈ సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్ నాగవంశీ మొత్తం రిలీజ్ చేస్తున్నాడు. కాబట్టి ఏం చెప్తారు ఏంటి అనేది కూడా చూడవచ్చు. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ కూడా స్టార్ట్ అయిపోవడం జరిగింది. ఫ్యాన్స్ కూడా అన్ని వేల నుంచి కూడా ఎంట్రీ ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. విఐపి, ఎంఐపి, వివిఐపి ఇలా ఎవరికి వాళ్ళకి ఎంట్రీ వచ్చే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. పాస్ ఉన్న వాళ్ళనే వచ్చే విధంగా మొత్తం కూడా ఇక్కడికైతే అలౌట్ చేసే విధంగా కూడా పోలీసులు కూడా చాలా పకడ్బందీగా నిర్వాహకులు కూడా మొత్తం చర్యలు అయితే తీసుకుంటున్నారు. ఇక బయట కూడా ఫ్యాన్స్ ఎక్కువ స్థాయిలో వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి పోలీసులు కూడా బయట బందోబస్తు కూడా చాలా గ్రాండ్గా కూడా ఏర్పాటు చేయడానికి కూడా మొత్తం అయితే రంగం సిద్ధమవుతుంది. ట్రాఫిక్ జామ్ కూడా కలగకుండా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది వార్ 2 ఈవెంట్కి సంబంధించి మొత్తం కూడా ఈ నిర్వాహకులు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలు. కెమెరామెన్ సాయి చింతో, వెంకట్, టీవీ.